నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఇంకెవరూ మాట్లాడవద్దని, ఈ విధమైనటువంటి ప్రచారానికి వెంటనే తెరదించాలి అని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అదేవిధంగా రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశం తెర మీదకు వచ్చింది. అయితే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే ఇది పవన్ కళ్యాణ్కు పోటీగానే ఇచ్చారు అనేటువంటి చర్చ వస్తుంది. అది కూటమిలో కుంపులాటకు దారి తీసేటువంటి అవకాశం ఉందనేటువంటి భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నది. అందుకోసమనే ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని ఇంకెవరూ కూడా ప్రకటనలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ ఆదేశించింది. ఎంత మేరకు తెలుగుదేశం నాయకులు అధిష్టానం మాట వింటారో చూడాలి.